ఈ ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి సతీమణి శోభారాణి గారితో ఉన్నాము. ఈ ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయటం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మా ఊర్లో మా వెల్దుర్తి గ్రామంలో మొదటిసారి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మేడం, ఏంటి మొదటి బహుమతి ఏంటి, రెండవ బహుమతి, మూడవ బహుమతి, మిగతా వాళ్ళకి ఎలాంటి బహుమతులు ఏర్పాటు చేశారు? మొదటి బహుమతి వెట్ గ్రైండర్ అండి, రెండవ బహుమతి వచ్చేసి మిక్సీ, మూడవ బహుమతి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. మిగతా వాళ్ళకి కూడా పార్టిసిపెంట్స్ అందరూ నిరుత్సాహపడకుండా ఉండాలని వాళ్ళకి కూడా ఓ బహుమతి ఇచ్చాము. ఈ సంవత్సరం ఇలా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎలా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు? ఇప్పుడే మొదలు కదండి, మాకు కొంచెం అవగాహన రావాలి కదా. ఇంకా ముందు ఇంకా బాగా డెవలప్ చేసుకుంటాం. ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా చేస్తాం. మా ఊరి అభివృద్ధి కోసం మేము చాలా కృషి చేద్దాం. బ్రహ్మానందరెడ్డి గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఈ పండుగ జరుపుకోవటం ఫస్ట్గా మీకు ఎలా అనిపిస్తుంది మేడం? చాలా సంతోషంగా ఉందండి. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఆనందంతోనే ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు? అవునండి. మా ముందైతే నాకు అసలు తెలియదు. లక్ష్మయ్య గారు ఇంకా మా ఊర్లో పెద్దలు అందరూ ఇట్లాంటివి చేయాలమ్మా, మనం చేస్తే మన ఊర్లో అందరికి కూడా ఒక ఉత్సాహం రావాలి, అందుకని ఇట్లాంటివి ఏర్పాటు చేయాలని అడిగారు. సరే, ఇష్ట ప్రకారం చేద్దాంలేండి అని చెప్పారు. వారి కోరిక మేరకు ఏర్పాటు చేసామండి. కోరిక మేరకు మీ మంచి మనసుని తెలుపు. అంతేనండి. ఎమ్మెల్యే గారి ఊర్లో మంచి పేరు రావాలి, మంచి అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం. ఇట్లాంటి ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాం ముందు. వెల్దుర్తి గ్రామ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.